హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను నా కిచెన్లో ఏం చేస్తున్నానంటే చోలే మసాలా వండుతున్నాను. చోలే అందరు వండుకుంటారు, నేను ఏ విధంగా వండుతానో చూడండి. వాటిని చోలే చెనాని నైట్ నానబెట్టి పెట్టుకోవాలి. నైటే నానబెడితే మనకు మార్నింగ్ వరకు మంచిగా నానిపోతాయి. నానబెట్టిన వాటిని మనం కుక్కర్లో వేసుకొని 2 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి. నేను ఇప్పుడు అవి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, నేను నానబెట్టి కడిగి పెట్టేసుకున్నాను. చూసిందా, ఈ విధంగా నాని వీటిని మనం కుక్కర్లో వేసుకొని ఉడికించుకుందాం. వీటిలో మనం తగినన్ని వాటర్ వేసుకుందాము. ఇవి మునిగేంత వరకు. నేనైతే 2 కప్పులు వేసుకున్నాను. చూడండి, దీంట్లో కొంచెం సాల్ట్, పసుపు వేద్దాం. ఒక 1/2 టీ స్పూను సాల్ట్ వేస్తున్నా. కొంచెం పసుపు. మనకు శనగలు తెల్లగా ఉండకుండా మంచి కలర్ఫుల్గా అవుతాయి. ఇప్పుడు మనం దీన్ని కుక్కర్ పెట్టేసుకుందాం. స్టవ్ పైన పెట్టి 2 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకుందాము. తర్వాత ప్రాసెస్ తర్వాత చూద్దాం. ఇదిగోండి, 2 టమాటాలు తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి, ఇంత కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ అంత. ఇది నానబెట్టుకుందాం. చింతపండు నానబెట్టుకుందాము. ఇవన్నీ క్లీన్ చేసి కట్ చేసుకోవాలి. ఇదిగోండి, మనం కుక్కర్లో ఉడికించుకున్నాం కదా, ఇవి ఇట్లా జాలీలో వేసి పెట్టుకున్నాను. మనకు మంచిగా ఉడికిపోయినాయి చూడండి. కాబూలీ చెనా ఉడికించుకున్నాయి చూడండి. దీనికి కావాల్సిన 2 ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకున్న, 2 టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం 4 వెల్లుల్లి కాయలు, చింతపండు మీకు చూపించినంత నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం పొయ్యి మీద వేసేసుకుందాం. ఇది స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే కుక్కర్ పెట్టేసుకున్నాను. నేను లోపల కడిగేసి ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాను. ఒక 25 ml, 2 మన కర్రీ స్పూన్స్ తోటి 2 స్పూన్లు అనుకోండి, కొంచెం వేసిన. చూడండి, కొంచెమే, ఎక్కువ పడదు. జీలకర్ర ఒక 1/2 టీ స్పూను, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయలు వేస్తున్నాయి కదా, కరివేపాకు, వెల్లుల్లి కొంచెం ముసుక దంచుకొని వేస్తున్నాను. చూడండి, 4 వెల్లిపాయలు, ఇవి మంచిగా కొంచెం వేగాలి. చూసింది కదా, వెల్లుల్లి వేసుకుంటే మనకు మంచి స్మెల్ అనేది బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు పసుపు వేసుకుందాము. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు వేసి కొంచెం మగ్గనిద్దాము. కొంచెం మూత పెట్టేసుకొని కొంచెం కస్తూరి మేతి, నేను ఇంట్లో తయారు చేసుకున్నది, చూసిందా మంచిగా మగ్గిపోయింది.
ఇప్పుడు ఈ శనగలు వేసేసుకుందాము. మూత పెట్టి ఒక 2 నిమిషాలు. ఇప్పుడు కారం వేసేసుకుందాము. ఉప్పు మనం శనగలు ఉడికేటప్పుడు వేసుకున్నాము, చూసుకొని వేసుకోవాలి. చింతపండు టమాటా ఉంటుంది కాబట్టి పడుతుంది కొంచెం, తర్వాత అయినా తగ్గితే వేసుకోవచ్చు. ధనియా పౌడరు 1.5 టీ స్పూను, ఇది కొంచెం జీలకర్ర మెంతులు వేయించి చేసిన పొడి 1/2 టీ స్పూను, ఇప్పుడు ఇది చింతపండు నానబెట్టి ఇట్లా రసం తీసుకున్నాం కదా, ఇది వేసేస్తున్నా. ఇట్లా చేయితోటి వడగట్టుకొని వేసుకోవాలి. నేను ఉడికిచ్చిన నీళ్ళు కూడా ఇందులోకి వాడేస్తున్నా. ఇదిగోండి, ఈ వాటర్ కూడా మొత్తం ఇందులోనే వేసేస్తున్నా. ఇప్పుడు కొంచెం స్టవ్ హైలో పెట్టుకుందాము, ఉడకాలి కదా. దీంట్లో వేసుకుంటే కొంచెం కొబ్బరి పొడి వేసుకోవచ్చు, ఇష్టం అది. నేనైతే కొంచెం బెల్లం వేస్తాను. ఇదిగోండి, ఇంత చిన్న ముక్క వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఉడకనిద్దాం కొంచెం. చూసిందా ఉడుకుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తాను మొత్తం. ఇంకా కొంచెం దగ్గరికి రానిద్దాము. ఇది మూత పెట్టేస్తాం. ఇప్పుడు కొంచెం మసాలా పొడి వేస్తున్నాను, కొంచెమే, ఒక చిటికెడంత, ఇంతే. కొంచెం కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి, ఇవన్నీ కలిపేసుకుందాము. ఈ కొబ్బరి వేస్తే కొంచెం చిక్కదనం అనేది వస్తుంది. చాలామంది ఆలు ఉడకబెట్టి కలిపేస్తారు, కానీ అది టేస్ట్ మళ్ళీ ఆలు టేస్ట్ అదంతా వస్తుందని నేను వేయను. నేనైతే ఈ విధంగా వండుతాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడికినాక కొబ్బరి పచ్చివాసన పోవాలి, పోయేదాకా ఉడకనిద్దాము. ఉడకనిచ్చి పని చేసుకుందాం. ఏదో చూసింటే మన కూర అయితే రెడీ అయిపోయింది. మనకు ఇంకా చల్లగా అయిపోతే దగ్గరికి వస్తుంది, ఇంకా దగ్గరికి అవుతుంది. కొంచెం ఇట్లా గ్రేవీ అనేది ఉండాలి కదా, చూడండి. ఇప్పుడైతే స్టవ్ ఆపేస్తున్నా. స్టవ్ ఆపేసి బౌల్లోకి తీసుకుందాము. ఇదిగోండి, చూసిండ్రా మనకు చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీకి, పూరి, రైస్కి కూడా బాగుంటుంది. మీరు దేనికైనా వాడుకోవచ్చు. నేనైతే చపాతీలు చేసుకుంటాను లంచ్ కోసము. ఇప్పుడు ఇది అన్ని మనం వేసినవి సరిపోయినాయి. ఇప్పుడు ఏదైనా సాల్ట్ అది తగ్గితే ఇప్పుడు కలుపుకోవచ్చు. నేను టేస్ట్ చూసి చెప్తాను.
కొంచెం సాల్ట్ తగ్గుతే అనిపించింది. రైస్లోకి అయితే తక్కువ అవుతుంది, చపాతీలోకి అయితే సరిపోతుంది. అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేదా ఇలాగే తినేసేయచ్చు. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. మనకు అన్ని టేస్ట్ మెంతి కూర కస్తూరి మెంతి వేసాం కదా, దాంతో టేస్ట్ అనేది చాలా బాగుందండి. మీరు కూడా, నేనైతే ఈ పద్ధతిలో చేస్తాను, మీరు కూడా చూడండి, చేయండి. చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే ఈ విధంగా చపాతీలు ఆనియన్స్ కట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చూడండి, చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.